ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారా? డిసెంబర్ 2వ తారీఖున దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు మొట్టమొదటిగా దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఈ మాసాలన్నిటిలో కూడా నా జీవితంలో గత మాసాల్లో అద్భుతం జరగలేదే. అన్ని విధాలా నేను నష్టపోతూ వచ్చానే. ఎక్కడ కూడా నా జీవితంలో నేను అనుకున్నవి సాధించలేకపోతున్నానే. అన్ని విధాల నా జీవితంలో నిరాశ, నిస్పృహ. కారణం ఏంటి? కాబట్టి ఆలోచిస్తూ నీ జీవితం సతమతమైపోతూ, నీ జీవితం వేదన గుండా ప్రయాణిస్తూ ఉందా? దేవుడి ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా, ఒకవేళ ఇంతవరకు ఏ అద్భుతం నీ జీవితంలో జరగకపోయినా, దావీదు అనబడినటువంటి భక్తుని జీవితంలో ఆయన రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కీర్తనలోని మాటను దేవుడు జ్ఞాపకం చేసి, ఆ అనుభవాలు కూడా మనం వెళ్ళినప్పుడు దేవుడు ఈ మాసంలో అద్భుతం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఏ అనుభవం? కీర్తన 27వ అధ్యాయం 14వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఎంత అద్భుతమైనటువంటి మాట! యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. ఇంకా కనిపెట్టుకుని ఉండాలా? ఎస్. ఇన్ని మాసాలు నీ జీవితంలో అద్భుతం జరగకపోయినా దేవుడు మాట్లాడుతున్నాడు, నా బిడ్డ, నువ్వు నా కొరకు ఇంకా కనిపెట్టుకుని ఉండగలిగితే నేను ఇంకా ఆలస్యం చేయకుండా అద్భుతం చేస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. అవును, దేవుని కొరకు కనిపెట్టు. ఇంతవరకు నీ జీవితంలో ఏ అద్భుతం అయితే జరగలేదో, ఇంకా నువ్వు దేవుని కొరకు కనిపెట్టగలిగితే ఈ మాసంలో ఏ విషయం కొరకైతే నువ్వు ప్రార్థించి ఎదురు చూస్తూ, దేవుడు దీవిస్తే బాగుంటుందని ఎదురు చూస్తూ నీ జీవితంలో దేవునిపై ఆధారపడుతూ వచ్చావో, దేవుడి మాసంలో చెప్తున్నాడు, ఇంకా నువ్వు నా సన్నిధిలో కనిపెట్టగలిగితే ఇంకా తడవు చేయకుండా నేను అద్భుతం చేయబోతున్నాను. నీ పిల్లల జీవితంలో అద్భుతం, నీ భర్త జీవితంలో అద్భుతం, నీ పరిచర్యలో అద్భుతం, నీ వ్యాపారంలో అద్భుతం. అన్ని విధాలా ఆయన కొరకు నువ్వు కనిపెట్టగలిగితే ఈ మాసంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. కాబట్టి ఇంకెందుకు సందేహం? దేవుని కొరకు కనిపెట్టు. సాతాను మాటకు చెవి ఇవ్వకుండా దేవుని కొరకు నువ్వు కనిపెట్టగలిగితే ఈ మాసంలో దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యము జరిగించబోతున్నాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండుము అని మాట్లాడినందుకు వందనాలు. ఎంతమంది అయితే ప్రభువా ఇంతవరకు విసికి వేసారిపోయి నిరాశ, నిస్పృహ గుండా ప్రయాణిస్తున్నారో, మళ్ళీ వారిని దర్శించి బలపరిచినందుకు స్తోత్రం. వారిని కొరకు కనిపెట్టుకుని ఉంటే అద్భుతం జరిగిస్తానని నువ్వు మాట్లాడినందుకు వందనాలు. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ అట్లు కనిపెట్టేవారిగా ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.